పాదయాత్రలో రోజుకో కామెడీ బాగుందని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ప్రతిపక్ష పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందని ఎద్దేవా చేశారు. అధికారులు ఉన్నప్పుడు మీరేం చేస్తారో చెప్పి పాదయాత్ర చేయాలని హితవు పలికారు. 98% ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని కొనియాడారు. రాష్ట్ర రాజకీయాలన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి మాటలు కూడా చాలా ఎక్కువగానే వింటూ ఉన్నాము. ముఖ్యంగా మరి ప్రతిపక్ష నేత ఆయన కొడుకు చేస్తున్న పాదయాత్రలు కూడా గమనిస్తూనే ఉన్నాము. చక్కగా ఎంత నవ్వులు పూయిస్తున్నాడో, రాష్ట్రంలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. సహజంగానే ఎక్కడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే అధికార పక్షం వాళ్ళకి కొంచెమైనా గుండెల్లో గుబులుగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏమి ఎక్కడ జనంలో పోతారు అనేది. కానీ మేము ఆ అబ్బాయి ఎంత పాదయాత్ర చేస్తే అంత బాగుంటుందని ఆనందపడుతున్నాం మేము నిజంగా కూడా. రోజుకో కామెడీ ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు బాగా అరేంజ్ చేశారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీ అన్ని విధాల నవ్వుల పాలైపోతూ ఉంది.